గుడ్ మార్నింగ్ అందరికీ. సాటర్‌డే ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి మేము నంది హిల్స్‌కి ప్లాన్ చేసాము. ఎర్లీ మార్నింగ్ 3:00కే నా ఫ్రెండ్ ఫోన్ చేసి వెళ్దాం రారా అని చెప్పేసి నేను బయలుదేరి వచ్చేసాము. ఇక్కడేమో రోడ్‌లో వెళ్తుంటే చానా మంచు కురుస్తోంది. చానా చలిగా ఉంది. ఒక్కోసారి రోడ్డు కూడా కనిపించడం లేదు. హైవేలో అయితే ఏం ప్రాబ్లమ్ లేదు. లైట్లుంటాయి. కానీ ఫారెస్ట్‌లో వెళ్తే చానా మబ్బుగా ఉంటుంది. అక్కడెళ్తే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకా అని చూస్తా ఉంటే 5:30కి ఓపెన్ చేస్తారంట. అక్కడేమో ₹70 టికెట్ తీసుకున్నారు. 5:30కి ఓపెన్ చేస్తారంటే అప్పుడు 5:30కి ఓపెన్ చేసిన వెంటనే అందరూ ఫాస్ట్‌గా వెళ్తున్నారు. ఫాస్ట్‌గా ఎందుకెళ్తున్నారు అంటే 6:10కేమో సన్‌రైజ్ వస్తుందంట. సన్‌రైజ్ విత్ క్లౌడ్స్. అందుకే అంత ఫాస్ట్‌గా ఎళ్తున్నారు. సో, మేము గూడా మిస్ అవుతామేమో ఆ పాయింట్ అని చెప్పేసి మేము గూడా వాళ్ళతో పాటు ఫాస్ట్‌గా ఎళ్ళాము. కానీ టాప్ వ్యూ వెళ్తూ టాప్ వ్యూ నుంచి సైడ్‌లో చూస్తే చానా బావుంది. చూడండి అక్కడ ఒకసారి చూపిస్తున్నాను. కానీ ఇంగిప్పుడు వెళ్తే అక్కడైతే స్వర్గంలా ఉంది. ఎందుకు, ఎందుకు అందరూ నంది హిల్స్ ప్రిఫర్ చేస్తున్నారంటే అక్కడ స్వర్గంలా ఉంది. స్వర్గం అంటే స్వర్గం. ఇప్పుడు సన్‌రైజ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. నేను గూడా సన్‌రైజ్ కోసం చూస్తున్నాను. కొంచెంగా వచ్చింది. ఇప్పుడు ఫుల్ సన్‌రైజ్ కోసం అంతా వెయిట్ చేస్తున్నాను. చూసారు మామ సన్‌రైజ్ ఎంత బాగుందో. సో, నంది హిల్స్ ప్లాన్ చేసేవాళ్ళు రాండి, చూడండి. ఈ టైంలోనే ఇప్పుడు నవంబర్ నుంచి జనవరి లోపే అందరూ వచ్చేసి చూసుకొని పోవచ్చు. ఈ అబ్బాయి వచ్చి హిందీ అబ్బాయి. నా ఫ్రెండు. ఆ అబ్బాయి నేను ఇద్దరు కలిసి వచ్చాము. ఆ అబ్బాయి చాలా హ్యాపీ సన్‌రైజ్ విత్ క్లౌడ్ చూసినందుకు. నేను గూడా చానా హ్యాపీ. ఎందుకంటే వాళ్ళతో పాటు వచ్చాను. చాలా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పారాచూట్ దీనికొచ్చేసి మనము స్లాట్ బుక్ చేసుకోవాలంట. కానీ మనం స్లాట్ బుక్ చేసుకోలేదు కాబట్టి ఇంకో చిన్న వ్యూ చూసేసుకొని మళ్ళా ఇంకోసారి ఎప్పుడైనా వచ్చిన తర్వాత స్లాట్ బుక్ చేసుకుందామని చెప్పి ఈ వ్యూ చూసేసుకొని మళ్ళీ మేము బెంగుళూరుకి రిటర్న్ బ్యాక్ అవుతున్నాము. థాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. థాంక్ యూ.